రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలతో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ భారీ ఊరట లభించింది. దానికి కేజ్రీవాల్కు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అనేక అంశాలపై తదుపరి విచారణ కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇక తన అరెస్టు అక్రమం అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ అరెస్టు విషయంలో పలు అంశాలు సెక్షన్లు పరిశీలించాల్సి ఉందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజలు కేజ్రీవాల్ ఎన్నుకున్నారని ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అనేది కూడా ఆయన ఇష్టమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలతో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్కు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. లిక్కర్ స్కామ్స్ కు సంబంధించినటువంటి కేసులో నిందితుడిగా పరిణామం తీసుకున్నటువంటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో కూడా మనం ఒకసారి ఈ కేసుకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి కొంతకాలంగా కూడా జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల సమయం ఆయనను విడుదల చేసిన విషయం, మధ్యంతర బెయిల్ పిటిషన్ ని అంగీకరిస్తూ కూడా మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే ఢిల్లీ సీఎం గా ఉన్నటువంటి కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించిందని చెప్పుకోవాలి. కేజ్రీవాల్ కు సంబంధించి మధ్యంతర బెయిల్ కు సంబంధించినటువంటి మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. మరోవైపు మనం చూసుకుంటే ఢిల్లీ మద్యం విధానం సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ని మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. కేజ్రీవాల్ పిటిషన్ ను విస్తృతంగా అంటే కంప్లీట్ గా కూడా దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి జస్టిస్ సంజీవ్ దీనికి సంబంధించినటువంటి ధర్మాసనానికి సంబంధించి అరెస్టును సవాల్ చేస్తూ చేసినటువంటి కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి పిటిషన్ పై విచారణ సమగ్రంగా జరపాలంటూ కూడా ధర్మాసనానికి మహిళల కేసుకు సంబంధించినటువంటి బెయిల్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో తిహార్ జైల్లోనే ఉంటున్నానంటూ కూడా కేజ్రీవాల్ సీఎం బాధ్యతల నుంచి కూడా తప్పుకునేటువంటి విషయంలో కూడా కోర్టు కొంత అభ్యంతరం వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా సీఎం కి సంబంధించినటువంటి అదే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా సీఎం అరెస్ట్ సంబంధించి అరెస్ట్ చేసినటువంటి కస్టడీ నేపథ్యంలో కూడా సీఎం బాధ్యత నుంచి దిగిపోవాలా లేదా అన్నటువంటి నిర్ణయం ఆయనదే అంటూ కూడా కంప్లీట్ గా కూడా కోర్టు కూడా ఆయనకు అంటే దానికి సపోర్టెడ్ గానే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో ప్రజలు కోరుకున్నటువంటి ప్రతినిధిగా సీఎం గా కేజ్రీవాల్ ఉంటారన్నటువంటి నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. శేఖర్, థ్యాంక్ యూ ప్రణయ్.